కడప మహానాడుకు లక్షలాదిగా తరలివస్తున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మహానాడులో అనుకోకుండా ప్రమాదాలు జరిగినా ఎవరైనా అస్వస్థతకు గురైనా వారికి వైద్యం అందించేందుకు అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. మహానాడులో అత్యవసర సేవల కోసం తిరుపతి ఎలైట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 20 అంబులెన్స్ వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. మహానాడులో అంబులెన్స్ సేవలపై ఎలైట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో మహానాడు ప్రారంభమైంది. అయితే పులివెందుల గెడ్డ చంద్రబాబు అడ్డా అనే స్థాయిలో కూడా సరే అట ప్రజలందరూ కూడా సరే టీడీపీ అభిమానులు తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వచ్చిన వాళ్ళందరికీ కూడా సరే భోజనాలు ఏర్పాటు చేస్తారు, వసతిని ఏర్పాటు చేస్తారు. అయితే ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ అయితే వచ్చిన వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యం. అయితే ఈ క్రమంలోనే తిరుపతికి సంబంధించి ఏదైతే ఎలైట్ హాస్పిటల్ అధినేత అయినటువంటి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఇవాళ మీరు యొక్క అంబులెన్స్ కార్యక్రమం ఏంటి? తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ ఈరోజు మహానాడు అంటే తెలుగువారందరికీ ఒక పండగ దినం. గత 40 సంవత్సరాలుగా ఈ పండగ వాతావరణాన్ని మా తల్లిదండ్రులు, మా తండ్రి గారు చూస్తుంటారు, తర్వాత నేను చూస్తున్నాను. మేము ఎప్పుడు చూసినా కూడా ఇది ఒక పండగ వాతావరణం, ఒక తెలుగువారి ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ కాబట్టి మా అందరూ కూడా ఒక సంబరాలు. దీనికి ప్రతిసారి మేము హెల్త్ ఓరియంటెడ్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాం, ఎమర్జెన్సీ సర్వీస్. ఈసారి ఏమనుకున్నామంటే ఎలైట్ హాస్పిటల్ అదేవిధంగా బాలాజీ అంబులెన్స్ సర్వీసెస్ తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు 17 అంబులెన్సులు ఇక్కడ సర్వీస్ ఇవ్వాలని చెప్పి కూడా మేము అందరం నిర్ణయించుకున్నాం. మహానాడుకి లక్షలాది మంది తరలి వస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో తీసుకురావాలని, ఏ ఒక చిన్న విపత్తు జరిగేదానికి ఛాన్స్ లేకుండా ఈ అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రాంగణంలోనే కాదు, పలు రోడ్డు మార్గాల్లో అంటే కోడూరు రాజంపేట తిరుపతి రోడ్డు మార్గాల్లో కానీ, ఇటు పొద్దుటూరు రోడ్డు మార్గంలో కానీ, ఇటు రాయచోటి రోడ్డు మార్గంలో కానీ, ఇటు పులివెందుల అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. ఈ టోల్ నెంబర్ కూడా ఇచ్చాం అందరికి కూడా. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ. తెలుగువారి పండగ రోజు ఎవరికి కూడా ఏ చిన్న విపత్తు కూడా జరగకూడదు, దానికి మేము తోడుగా ఉంటాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా మేము అందిస్తామని చెప్పి మా టీం ఈరోజు మీరు అందరూ చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దృఢ నిశ్చయంతో రాత్రి నుంచి మేలుకొని ఇక్కడి నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము సైతం ఉండాం తెలుగుదేశం పార్టీకి అని చెప్పి తెలిపేదానికి మేమందరం కూడా ఇక్కడ చేరుకున్నాం. ప్రతి ఒక్కరూ ఏ చిన్న ఇది ఉన్నా కూడా మమ్మల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ అంబులెన్స్ సర్వీసెస్ మీకోసం ఉంది. ఏ చిన్న విపత్తు జరిగినా కూడా మీరు కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు మమ్మల్ని మా సర్వీస్లో ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. అయితే పండగకి ఏదైతే పసుపు పండగకి తరలి వచ్చినటువంటి ప్రజలకు కానీ టీడీపీ అభిమానుల కోసం కూడా సరే ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ఏదైతే ప్రతీకగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి లక్షలాది మంది వస్తున్న నేపథ్యంలో కూడా సరే వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడం కూడా సరే మాకు ముఖ్యం. కాబట్టి ఏదైతే అశ్వాసకు గురైన ఏదైతే స్ట్రోక్ గురైనా ఏదైతే చిన్నపాటి సమస్య ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ తమ ఏదైతే కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కూడా సరే అయితే హెడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తిరుపతికి సంబంధించి దాదాపు 17 అంబులెన్స్ సర్వీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే 108 అంబులెన్స్ కూడా దాదాపు 24 అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా కూడా సరే ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఏదైతే ప్రాణగం నుంచి కూడా సరే బయట తీసుకువెళ్ళడానికి చుట్టుపక్కల కూడా సరే అంబులెన్స్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ 3 రోజులు జరిగేటువంటి మహానాడుకి తిరుపతికి సంబంధించి 17 అంబులెన్స్లను ఉచితంగా సర్వీస్ చేయడం కూడా సరే ఆనందం వ్యక్తం చేయాల్సిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. కెమెరా విశ్వతో గిరి, సిటీ 24 న్యూస్, మహానాడు.